అందరికీ నమస్కారం. మేల్తలుపులపై తెలుగు కలెక్టరీకి స్వాగతం. మేల్తలుపుల యొక్క ముఖ్య ఉద్దేశం కొత్తగా రాస్తున్న రచయితల యొక్క పుస్తకాల గురించి, ఆ పుస్తకం వెనుక ఉన్న కథ గురించి మాట్లాడుకోవడమే. అందులో భాగంగా రచయిత ప్రవర్ష్ ఈ మధ్యనే అభినిర్యాణం అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకం గురించి, ఆ పుస్తకంలో ఉండే కథ గురించి తన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ ప్రవర్ష్. హలో. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ బుక్ వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్మోస్ట్ 2 వీక్స్ అయింది బుక్స్ రావడం జరిగి కూడా. సో ఎలా అనిపిస్తుంది? ఇప్పటిదాకా చదివిన వాళ్ళ దగ్గర నుంచి అయితే రెస్పాన్స్ బాగుంది. వర్డ్ ఆఫ్ మౌత్ బాగా వెళ్తుంది అనేది పబ్లిషర్కి వచ్చింది, నా దగ్గరికి వచ్చింది ఫీడ్బ్యాక్. నాకు తెలిసి మీరు మూవీస్లో వర్క్ చేస్తున్నారు అని. సో మూవీస్లో వర్క్ చేస్తున్నప్పుడు ఒక సినిమా కథలో ఎక్కువ మంది అనుకుంటున్నప్పుడు మీరు ఒక బుక్గా ఆ కథ రాయాలి అనే ఆలోచన ఎలా వచ్చింది అసలు ముందు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఈవెంట్కి వచ్చి బుక్ గురించి మాట్లాడినందుకు కూడా. అండ్ కథ విషయానికి వస్తే ఇది ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది, లాక్డౌన్లో ఉండగా నేను ఫస్ట్ యాక్చువల్లీ కథ అనుకున్నప్పుడు ఆ నేలమాళిగలు అనేది ఉంది కదా, ఆ ఆలయంలో నేలమాళిగలు, ఆ తలుపులు తెరిచిన తర్వాత ఏమవుతుంది అనేది అందరికీ బిగ్గెస్ట్ క్వశ్చన్ కదా. సో ఇది ఫస్ట్ ఆ న్యూస్ వచ్చిందే 2011 అరౌండ్ జూన్లో ఎప్పుడో వచ్చింది. సో ఆ ఇయర్ అండ్ ద నెక్స్ట్ ఇయర్ బిగ్గెస్ట్ న్యూస్లు ఏంటి మెయిన్ ఎన్నో ఏంటంటే, ఒకటి ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో నేలమాళిగలు, ఇంకొకటి యుగాంతం. అప్పుడే దాని మీద సినిమా కూడా వచ్చింది. సో ఈ రెండు నాకు చాలా ఫ్యాసినేటింగ్ థింగ్స్ అప్పట్లో. అసలు అది ఎప్పుడో అప్పుడు ఒక సీడ్ పడింది, మరి అది ఎందుకు పడింది, ఎలా పడింది, కంటిన్యూస్ గా న్యూస్ ఛానల్స్ అదే చూపించడం, అదే టైం సో ఏముండొచ్చు అనే క్యూరియాసిటీ అయితే ఉండింది. సో నేను మామూలుగా ఈ కథ రాద్దాం అనుకున్నప్పుడు, సో నిజంగా అది ఎవరు తెరవలేరు అని అంటున్నారు కదా. సో తెరిస్తే ఏమై ఉండొచ్చు అనేది కల్పితంగా ఫ్యాంటసీగా రాద్దాం అనేది నా థాట్ బేసికల్గా. సో అది రాద్దాం అనుకున్నప్పుడు ఎలా పడితే అలా కాకుండా ఫస్ట్ ప్రాపర్గా టెంపుల్ గురించి తెలుసుకుందాము, ఆ కల్చర్ అండ్ ఆర్ట్ దాని గురించి తెలుసుకుందాము అని రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఆ టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ కానీ, అక్కడ ఉన్న ఆర్ట్ ఫామ్స్ కానీ, ఆరల్స్ అక్కడ ఉన్న రహస్యాలు కానీ, దాని గురించి ఆర్టికల్స్ చాలా చదివాను. సో అది చదువుతున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఆ తలుపు తీసిన తర్వాత అసలు ఆ తెరవడానికి ముందు నాకు ఒక 250 పేజీల కథ ఒకటి ఉంది అని అర్థమైంది నాకు. సో అది తర్వాత చూద్దాము, అంటే ఓపెన్ చేసిన తర్వాత ఏమవుతుంది అనేది మీ ఊహకే వదిలేయాలి. కానీ ఫస్ట్ నేను దీనికన్నా వెనకాల ఉన్న కథని నేను చెప్పాలి అని అనుకున్నాను. సో ఆ ప్రాసెస్లో, ఆ డైరెక్షన్లో రీసెర్చ్ స్టార్ట్ చేశాను. సో ఆ విధంగా కథ స్టార్ట్ అయ్యింది, మొత్తానికి ఇది ఫినిష్ అయ్యి ఇప్పుడు బుక్ రూపంలో వచ్చింది. సో అదే టు ఆస్క్ అగైన్, లైక్ కథ రాసుకున్నారు, కథ రాసిన తర్వాత దాన్ని సినిమాగా యూజువల్గా ఇప్పుడు చాలా మంది రైటర్స్ కూడా, ఆర్ జనరల్గా నువ్వు పబ్లిక్లోకి వెళ్ళి నేను ఒక రైటర్ అని చెప్పగానే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ పుస్తకం రాస్తున్నావు అని కాదు, ఏ సినిమా రాస్తున్నావు అని. సో అట్లాంటి సిచ్యువేషన్ ప్రెసెంట్ ఉన్నప్పుడు మీరు పుస్తకంగానే ఎందుకు రాయాలనుకున్నారు? కరెక్ట్ క్వశ్చనే మీరు అడిగింది. అయితే ఇప్పుడు సినిమా తీయడం అనేది అన్నదానం లాంటిది, కానీ ఇప్పుడు పుస్తకం రాయడం ఏం సులువు కాదు, బట్ ఇంట్లో మనం చేసుకునే వంటలాగా. సో ప్రస్తుతానికి నేను ఇంట్లో వంట చేశాను, అన్నదానం మరి ఇప్పుడే నా చేతుల్లో లేదు, బట్ ఇంకా తెలియదు దాని గురించి. అండ్ ఆల్సో నాకు పర్టికులర్లీ నాకేం నచ్చుతుంది అంటే, అఫ్కోర్స్ అందరం సినిమాకే ఇంక్లైండ్ అయ్యి ఉంటాం పుస్తకాల కన్నా, కానీ నాకు ఈ కథ ఎవరైనా చదువుతున్నప్పుడు వాళ్ళ మైండ్లో విజువల్ పడితే ఎలా ఉంటుందో, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా విజువల్ పడుతుంది మనం చదివేటప్పుడు. సో ఊహాశక్తి పెరుగుతూ ఉంటుంది అనేది నా థాట్ చదువుతున్నప్పుడు. సో ఈ జానర్ అండ్ కథ కూడా అలా ఫ్యాంటసీ అండ్ అడ్వెంచర్ థ్రిల్లర్గా వెళ్ళేదే కాబట్టి, సో చదువుతున్న పాఠకుడికి మైండ్లో విజువల్ పడుతున్నప్పుడు ఇంకా ఎగ్జైటింగ్గా ఉంటుంది అనేది నాకు అనిపించింది అనమాట. అండ్ ఆల్సో ఇంకొక థింగ్, కథ మన పేరు మీద ఉంటుంది, పేటెంట్ మన మీద ఉంటుంది. సో మీ బుక్ లాంచ్ అప్పుడు మీ సిస్టర్ ఏం చెప్పారంటే, తను కథ రాసేసి పెన్ను పేపర్ పెట్టుకొని కథ మొత్తం రాసేసాడు, దాన్ని మేము మళ్ళీ నేను వేరే వాళ్ళు కూర్చొని మొత్తం టైప్ చేసుకోవడానికి టైం పట్టింది. ఎందుకు దాన్ని పెన్ అండ్ పేపర్తో రాయాల్సి వచ్చింది, రాశారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అంటే లైక్
పెన్ అండ్ పేపర్ మీద అంటే పెన్ అండ్ పేపర్ పట్టుకున్నప్పుడు ఆలోచన ముందుకు కదులుద్ది. అండ్ టు బీ స్పెసిఫిక్ చెప్పాలంటే ఇప్పుడు మనం అరిటాకులో భోజనం పెట్టుకుని స్పూన్తో తినం కదా, చేత్తోనే తింటాం కదా. పెన్ పేపర్తో రాయడం కూడా అలాంటిదే, అంటే నా వరకు. అండ్ ఆల్సో డిజిటల్గా టైప్ చేస్తున్నప్పుడు అంటే నాకు ముందు రాదు, ఈ మధ్యనే నేను ఇప్పుడు ఈ షిఫ్టింగ్ పేపర్ మీద రాసింది డిజిటల్గా రావాలి కాబట్టి కొంచెం కొంచెం నేర్చుకుంటున్నా. కానీ నాకు ఏదైనా రాయాలంటే పెన్ పేపర్ ఉండాలి. అది మొత్తం రాసేసి అంతా అయిపోయిన తర్వాతే నేను డిజిటలైజేషన్కి వెళ్ళగలను. సో అప్పుడు నాకు రాదు, సో నేను వాళ్ళ హెల్ప్ తీసుకున్నాను అనమాట. మహేష్ అండ్ మా సిస్టర్ ఇద్దరు హెల్ప్ చేశారు దానికి. ఓకే, ఈ కథ రాద్దాము అనుకున్నప్పుడు రీసెర్చ్ వర్క్ మీరు ఎట్లా స్టార్ట్ చేశారు? ఈ దీనికోసం కానీ బుక్స్ కానీ ఆర్టికల్స్ కానీ రిఫర్ చేశారు, ఆర్ హౌ డిడ్ యువర్ రీసెర్చ్ గోస్ ఇంటూ? సో లాక్డౌన్లోనే స్టార్ట్ చేశాను, అరౌండ్ 2020 మార్చ్ 25th మార్చ్ 25th 2020 ఆ రోజు స్టార్ట్ చేశాను. బుక్స్ కన్నా నేను మోర్ ఆఫ్ ఆర్టికల్స్ చదివానండి. అంటే నేను ఏదైనా నేను ఒక స్పెసిఫిక్ థాట్ నేను ఇక్కడ ప్రజెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆ ప్లేస్లో ఉండే కల్చర్ గురించి, అక్కడ ఉండే ప్రాక్టీసెస్ గురించి, అక్కడ జనాలు ఫాలో అయ్యే థింగ్స్ కానీ, వాళ్ళు తినే ఫుడ్ కానీ, సో నేను ప్రతిదీ వాళ్ళు అక్కడ ఏం చేస్తారనే తెలుసుకున్నా. అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్కి నేను పర్సనల్గా వెళ్ళా, అంటే ఈ ప్రాసెస్లో కాదు, నేను ముందు ట్రావెల్ చేశా ఈ ప్లేసెస్కి. నా చిన్నప్పుడు కొన్ని ప్లేసెస్కి ట్రావెల్ చేశా, నేను ఫోటోగ్రఫీ చేసేటప్పుడు కొన్ని ట్రావెల్ చేశా. సో నేను వెళ్ళినప్పుడు నా అబ్జర్వేషన్ నుంచి నేను తెలుసుకున్నవి కొన్ని ఉన్నాయి. అండ్ ఆల్సో వాళ్ళు జనాలు ఉండే కల్చర్ కానీ, ప్రాక్టీసెస్ కానీ, అవన్నీ నేను కొన్ని చాలా ఆర్టికల్స్ చదువుతూ ఉండేవాడిని, రెడిట్ కానీ, కోరా కానీ. సో వీటిల్లో మల్టిపుల్ ఆర్టికల్స్ కానీ డిఫరెంట్ అంటే ఇప్పుడు స్పెసిఫిక్ ప్లేసెస్ ఉంటే వాటికి సంబంధించిన కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి దాని కల్చర్ మీద కానీ. సో ఇలా మల్టిపుల్గా చదివి నేను నోట్స్ రాసి ప్రిపేర్ చేసుకునేవాడిని. నేను ప్రతి చోట ఏ కథాంశం తీసుకోవాలి, ఏది నేను కథ కింద మలుచుకోగలను దీంట్లోంచి. సో అక్కడ నాకు ఒక పల్లెంలో ఫుల్ మీల్స్ ఉంటుంది, కానీ నాకు ఆకలికి ఎంత సరిపడా అంతే తినాలి కాబట్టి సో అన్నీ తెలుసుకొని నాకు ఏది అవసరమో దాన్ని తీసి నేను కథ వస్తువుగా మలుచుకున్నాను అంతే. బట్ బుక్స్ అయితే సెపరేట్గా ఏం చదవలేదు దీనికోసం పర్టికులర్గా. నేను స్ట్రక్చర్ మామూలుగా ఫస్ట్ కథ అనుకున్నప్పుడే స్టార్టింగ్ ఎలా వెళ్తారు, క్లైమాక్స్కి ఏమవుతుంది, ఇదంతా ముందు ఫస్ట్ అదే రాసుకున్నాను. దాన్ని బట్టి ఇంకా కథలో అభి వెళ్ళినట్టే దాంతో పాటు వెళ్ళాను. అంటే మోర్ ఆఫ్ నేను కథను ఎత్తుక్కుంటూ వెళ్ళాను అనుకున్నాం కన్నా కొన్నిసార్లు కథలే మన ఎత్తుక్కుని వస్తాయి అంటారు కదా, అది ఏది నిజమో నేను చెప్పలేను కానీ బట్ అది అలా జరిగింది ఈ కథ విషయంలో. ఎందుకంటే నేను ఫస్ట్ ఒక కథ ఈ కథ అనుకున్నప్పుడు స్టార్ట్ చేసింది ఒక పాత్రలో స్టార్ట్ చేశాను. వెళ్తున్న కొద్దీ దీని మ్యాగ్నిట్యూడ్ రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది అనమాట. అంటే నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఓకే నేను ఈ పాయింట్ దగ్గర కథని ఇలా మలుపు తిద్దాం అనుకున్నప్పుడు లేదు ఇక్కడ ఇంకోటి ఏదో చెప్పేది ఉంది, ఆరల్స్ కథలో మలుపు తిప్పేది, ఆరల్స్ వెనకాల దానికి మెలికేసేది. ఎందుకంటే రెండు డిఫరెంట్ టైమ్ లైన్స్ తో ట్రావెల్ అయ్యేది కాబట్టి సో రెండింటికి కనెక్టింగ్ పాయింట్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఎక్కడికక్కడ ఇది షార్ప్ కట్ అయినప్పుడు అక్కడి నుంచి అది స్టార్ట్ అయ్యేది. సో ఈ రెండింటిని బ్లెండ్ కి నాకు కొంచెం బాగా టైం పట్టింది. ఓకే, సో ఈ మొత్తం రైటింగ్ ప్రాసెస్ ఎప్పటికైంది? ఫస్ట్ డ్రాఫ్ట్ 2021 జూన్కి అయిపోయింది. నా ఫస్ట్ డ్రాఫ్ట్ అయిపోయిన తర్వాత డిజిటలైజేషన్ ఇచ్చా. డిజిటలైజేషన్ కొంచెం టైం పట్టింది వాళ్ళ పర్సనల్ వర్క్స్ ఉండడం వల్ల. సో అప్పటి నుంచి నేను టైం టు టైం గ్యాప్ తీసుకుని మళ్ళీ నేను కథ చదివేవాడిని. నేను ప్యారల్గా వేరే వర్క్స్ చేసుకునేవాడిని, నా ఫిల్మ్ రిలేటెడ్వి నేను కొన్ని డెమో కానీ పాటలు రాయడం కానీ ఇలాంటివి జరిగేవి. సో మధ్యలో నేను గ్యాప్ వచ్చినప్పుడల్లా రాసిన తర్వాత వెంటనే చదివేవాడిని కాదు. ఇది నాకు యాక్చువల్లీ మహేష్ చెప్పాడు అనమాట. అంటే నువ్వు ఏదైనా రాసిన తర్వాత వెంటనే చదవద్దు, మనకు దాని మీద ఫస్ట్ మమకారం ఉంటుంది, కొంచెం గ్యాప్ తీసుకుని తర్వాత చదివినప్పుడు దీన్ని ఇంకేదైనా మనం బెటర్ చేయొచ్చా. ఆర్ఎల్స్ ఈ గ్యాప్ లో నేను మామూలుగా ర్యాండమ్ గా ఏదైనా పుస్తకం చదివినప్పుడు కానీ ఆర్ఎల్స్ అప్పుడు మధ్యలో కొన్ని బుక్స్ చదివాను అనమాట. అంటే ఈ బుక్ గురించి ఈ కథ గురించి కాదు, ర్యాండమ్ గా జనరల్ రీడింగ్ లో బుక్స్ చదివినప్పుడు అసలు మామూలుగా ఇది నా ఫస్ట్ నవల. నేను ముందు రాసింది ఓన్లీ షార్ట్ స్టోరీస్, పోయట్రీ. సో వేరే మామూలుగా ర్యాండమ్ గా నవలలు చదివినప్పుడు అసలు ఎలా రాస్తున్నారు, ఎలా అప్రోచ్ అవుతున్నారు, సో ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు, ఇలాంటివి నాకు తెలిసినంతలో చిన్న అబ్జర్వేషన్స్ లో అవి కొన్ని తెలుసుకున్నాను. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది, బట్
చిన్న చిన్న అడుగులు కాబట్టి ఆ అడుగులతో అప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వచ్చి చదివినప్పుడు ఓకే ఇక్కడ మనం ఇలా చెప్పకూడదేమో, ఈ సెంటెన్స్ ఇలా ఉండకూడదు, ఇంకేదైనా యాడ్ ఆన్ చేయాలేమో, సో ఇక్కడ ఇంకొంచెం ఎమోషన్ పెంచాలేమో, అలా కొన్ని చేంజెస్ చేసుకుంటూ డ్రాఫ్ట్ రాస్తూ ఉన్నా. ఇప్పుడు మీరు చదువుతున్న మీ చేతిలో ఉన్న 7th డ్రాఫ్ట్. సో మచ్ ఆఫ్ ఎఫర్ట్స్ బేసికల్లీ పట్టింది బాగా. సో ఫస్ట్ బుక్ ఈజ్ అ షార్ట్ స్టోరీస్ అండ్ పోయిటరీ కంబైన్డ్ బుక్. అవును. కథనై కవితనై అనేది కంబైన్డ్ బుక్ అది. సో దాని నుండి నవలకు వచ్చారు. ఇప్పుడు సెకండ్ బుక్ గా నవలని ఎక్స్పెరిమెంట్ చేశారు లిటిల్ గా చెప్పాలంటే. సో అది ఆ థాట్ ఎలా వచ్చింది అంటే దాని ఏమంటారు, ఒక ఫియర్ ఉంటుంది కదా, నేను కథలు రాసాను ఇంతవరకు, నవలను రిసీవ్ చేసుకుంటారా, మీ పబ్లిషర్ రెస్పాన్స్ ఎలా ఉండేది వెన్ యూ గెట్ ఇన్ టు దట్, నేను ఇక్కడ నవలు రాశాను అని 300 పేజీలు డ్రాఫ్ట్ ఇచ్చినప్పుడు మీ పబ్లిషర్ రెస్పాన్స్ ఏమన్నారు ముందు? సో మీ ఫస్ట్ క్వశ్చన్కి అడిగితే నేను ఎప్పుడు రాసిన తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎప్పుడు ఆలోచించలేదు. ఫస్ట్ నాకు వచ్చింది, నేను రాద్దాం తర్వాత చూద్దాం ఏమవుతుందో, వీ డోంట్ నో కదా. ఫస్ట్ కథ కరెక్ట్ గా రావాలి. నేనేదో ఒక చిన్న కథతో స్టార్ట్ చేశాను, అంటే చిన్న కథ అని కాదు, ఒక సాలిడ్ పాయింట్ చిన్నగా రాద్దామని స్టార్ట్ చేశా. బట్ వెళ్ళే కొద్దీ అది పెరుగుతూ వచ్చింది అనమాట. అంటే ఫస్ట్ అనుకోవడం ఇది ఒక నవలగానే, నేను అనుకున్నది నవలగానే అనుకున్నా, అంటే ఎక్కడ షార్ట్ స్టోరీ లాగా అనుకోలేదు. సో నార్మల్ గా నేను చెప్పినట్టు స్టార్ట్ పెట్టాను. అయిపోయిన తర్వాత చూద్దాము, ఇది పబ్లిషర్కి ఇద్దాము, దాని తర్వాత వాళ్ళు రెస్పాన్స్ పెట్టి. బట్ నేను ఫస్ట్ డ్రాఫ్ట్ అయ్యాక ఇవ్వలేదు పబ్లిషర్కి. ఆల్మోస్ట్ నాకు తెలిసి 5th డ్రాఫ్ట్లో ఇచ్చినట్టున్నా. 5th డ్రాఫ్ట్లో పబ్లిషర్కి ఇచ్చాను. అరౌండ్ 2022 అండ్ 23 ఆ టైంలో ఇచ్చాను. సో ఆయన చదివారు. ఆయన చదివిన వెంటనే ఎప్పుడు వేస్తున్నాం పుస్తకం అని అడిగారు ఫస్ట్. అంటే ఆగండి, అంటే అప్పుడే కాదు, నేను మళ్ళీ ఇది ఒకసారి చదువుకుని ఏదైనా చేంజెస్ ఉంటే చేసుకుని దాన్ని బట్టి ముందుకెళ్దాము అని అన్నారు అనమాట. సో ఆయన రెస్పాన్స్ అయితే చాలా పాజిటివ్గా ఉండింది అనమాట. ఫస్ట్ కథ చదివిన వెంటనే ఖచ్చితంగా ఇది జనాల్లోకి వెళ్తుందండి, మీరేమీ ఆలోచించక్కర్లేదు దీని గురించి అని ఫస్ట్ పాజిటివ్ యాజ్ అ పబ్లిషర్గా ఆయనే సపోర్ట్ ఇచ్చారు. సో అన్నట్టుగానే ఇప్పుడు అందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్స్ అయితే బాగానే వస్తున్నాయి ప్రస్తుతానికి వరకు. పబ్లిషర్ యాక్సెప్ట్ చేశారు, మీరు కూడా మీ ఇనిషియల్ రీడర్స్ కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సో ఒక బుక్ చదువుతున్నప్పుడు బేసికల్ గా ఫస్ట్ ఒక నానుడు ఉంటుంది, ఏమంటారంటే డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని. బట్ మెనీ రీడర్స్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్, బికాస్ కవర్ బాగుంటేనే ముందు బుక్ పట్టుకోవాలని ఒక ఫీల్ వస్తుంది. సో మీ కవర్ గురించి నేను స్పెసిఫిక్గా ఈ క్వశ్చన్ అడుగుతున్నా, ఎందుకంటే చూడగానే చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈవెన్ మీరు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒక పోస్ట్ రన్ చేశారు, ఒక కాంటాక్ట్స్ పెట్టి పోస్ట్ పెట్టి ఈ బుక్ ఈ కవర్ ఫోటో ద్వారా మీరు కథ కనుక మీరు డిసైడ్ చేస్తే నేను మీకు ఫ్రీ కాపీ కానీ ఏదో అలా స్పెసిఫిక్ గా ఇస్తామని చెప్పారు, స్పెషల్ గా ఇస్తామని చెప్పారు. సో అసలు ముందు ఈ కవర్ డిజైన్ కి ఇంత ఆలోచన కానీ దీని బ్యాక్గ్రౌండ్ వర్క్ మీరు ఎలా చేశారు? సో ఫస్ట్ మీరు అన్నట్టుగా డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా, బట్ జడ్జ్ మై బుక్ బై సీయింగ్ ఇట్స్ కవర్. అంటే నేను కూడా ఏదైనా పుస్తకం చూస్తే కవర్ బాగుంటే వెంటనే నేను, ఎందుకంటే చిన్నప్పుడు నేను సినిమాలు భయంకరంగా చూస్తాను. నేను చిన్నప్పటి నుంచి పోస్టర్లు చూసి పెరిగినండి. సో నాకు పోస్టర్ బాగుంటే నేను ఆటోమేటిక్ గా దానికి అట్రాక్ట్ అవుతాను, సినిమా అయినా ఏదైనా కానీ. సో అది నన్ను అట్రాక్ట్ చేయాలి. సో నాకు ఫస్ట్ ఇనీషియల్ నుంచి కవర్ పేజ్ చూడగానే అందరూ ఇదేంటిది ఇంట్రెస్టింగ్ గా ఉంది అనే ఫీలింగ్ వస్తే బాగుంటుంది అనేది ఉంది మైండ్ లో, అంటే టార్గెట్ అది. సో దానికి అక్కడికి ఎలా వెళ్ళాలి అనే దానికి మధ్యలో చాలా ప్రాసెస్ నడిచింది. ఇనిషియల్లీ దీని ముందు ఒక 2-3 డిజైన్స్ మామూలుగా ట్రై చేసా, కానీ ఫుల్లీ సాటిస్ఫై కాలే అనమాట. అంటే దీని ముందు ఒక 2-3 కవర్ పేజ్లు ఇదే కవర్ పేజ్ అని డిసైడ్ అయ్యి ఒకసారి పోస్ట్ పెట్టి నేనే మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత అందరూ బాగుందన్నారు, అది నేనే తీసేసాను, నాకు నచ్చలేదు కొన్ని రోజులు అయిన తర్వాత. సరే అప్పటికి ఇంకా నెక్స్ట్ డ్రాఫ్ట్స్ అవుతున్నాయి కదా చూద్దాం అని చెప్పి. సో దీని వెనకాల టీం వచ్చేసి ఫస్ట్ ఈ టైటిల్లో ఎలిమెంట్స్ అన్నీ ఇప్పుడు ఆలో ఈ విష్ణుమూర్తి ఉండడం కానీ ఇవన్నీ ఇండివిజువల్గా ప్రతి అక్షరంలో ఎలిమెంట్స్ ఉన్నాయని ముందు నుంచి ఐడియా ఉందన్నమాట. అయితే ఇందులో ఒక 2 అక్షరాలకి అక్క హెల్ప్ చేశారు.
బీలో ఈ డమరకం కానీ ఈ రా కింద ఇది పెట్టడం కానీ ఇది అక్క హెల్ప్ చేశారు. ఇంకొకటి శివ అని చెప్పి తెలుగు పొనాలజీ అనే పేజ్ ఉంటుంది. సో శివ అంటే నేను శివ అని పిలుస్తాను, అందరూ ఏం పిలుస్తారు నాకు తెలియదు. సో తను నాకు ఇలా ఎలిమెంట్స్ ఇండివిజువల్ గా ప్రతి టైటిల్లో ప్రతి అక్షరంలోనూ కావాలి అన్నప్పుడు ఫస్ట్ అక్క చేత రఫ్ గా స్కెచ్ చేయించిచ్చా, ఇలాగ కావాలి, దాన్ని నువ్వు నాకు చూడగానే ఒక గ్రాండ్ టైటిల్ ఉన్నట్టు కనిపించాలి అని చెప్పా. సో అప్పుడు తను ఇప్పుడు నా గాని ఇప్పుడు ఈ ఇది కానీ ఈ నీలో ఇండియా మ్యాప్ కానీ సో ఈ ఐడియాస్ తో వచ్చాడు అనమాట. అంటే నేను ఎలిమెంట్స్ చెప్పా కానీ అవి ఎక్కడ పెడదాం ఎలా పెడదాం, ఇప్పుడు నాకు ఇండియా మ్యాప్ కావాలి టైటిల్లో, ఇది ఎక్కడ పడుతుంది, ఇప్పుడు దీంట్లో పడతాము మనోడు వచ్చి నీలో పెడదాము అని అన్నాడు. సో నీలో సెట్ అయింది. సో అలా ఇండివిజువల్ గా డిస్కషన్ చేసాం అనమాట. లాస్ట్ కి ఫైనల్ గా ఒక కంక్లూజన్ కి వచ్చి నాకు ఈ టైటిల్ ఇలాగే కావాలన్నప్పుడు తను చేసాడు. ఇది తను హ్యాండ్ డ్రాన్ చేసిన తర్వాత దీన్ని 3D లో కన్వర్ట్ చేయడానికి సుహాస్ అని ఇంకొక అబ్బాయి ఉన్నాడు అన్నమాట. సో తను 3D కన్వర్ట్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ ఇండియా మ్యాప్ కి ఇదంతా ఉంది కదా, ఇది మళ్ళీ శివానే హ్యాండ్ డ్రాన్ చేశాడు. నాకు ఇలా ఇండియా మ్యాప్ ఉండాలి, 2 పాములు ఇండియా మొత్తం చుట్టుకుని ఉండాలి, ఇది నా థాట్. కింద ఇలాగ ఒక పడవ వస్తుంది, సముద్రం అలా లేచి ఉండాలి. సో ఈ పాముని ఇండియా మ్యాప్ కరెక్ట్ గా చుట్టుకుని ఉండడానికి నాకు తెలిసి ఒక 5-6 డిజైన్లు వేసాడు. నాకు ఏది నచ్చలేదు, అంటే తను కూడా సాటిస్ఫై కాలేదు. అన్న అన్నీ వస్తున్నాయి కానీ కరెక్ట్ బ్లెండ్ రావట్లేదు, అంటే అది కరెక్ట్ గా నాగబంధంలా ఉండాలి, ఆ 2 కలగలిపినట్టు ఉండాలి, అది కరెక్ట్ గా పడట్లేదు, ఇటుపక్క వచ్చేసి ఇటుపక్క వెళ్ళిపోతుంది. సో ఇక్కడ కట్ చేసి కరెక్ట్ గా ఇది చూడంగానే ఫిక్స్ అయిపోయాం. సో ఇదే కవర్ పేజ్, పైన టైటిల్ వేస్తున్నాము అని చెప్పి. ఇది ఇంకొక అబ్బాయి ఉన్నాడు అన్నమాట, సదాశివ అని చెప్పి, ఇప్పుడు ఫిల్మ్స్ కి పోస్టర్ డిజైనింగ్ చేస్తున్నాడు. తన చేత ఇప్పుడు నాకు వెనకాల ఉండే ఎలిమెంట్స్, ఇప్పుడు ఇవి వెనకాల టెంపుల్స్ కానీ ఆ ఎస్థెటిక్స్ కానీ ఇక్కడ కింద టోన్స్ కానీ ఇవన్నీ తన చేత చేయించా. సో మొత్తంకి ఒక 5 మెంబర్స్ దాకా ఆ కవర్ పేజ్ మీద కూర్చోబెట్టి వర్క్ చేయించా. కిషోర్ అని ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ట్రైలర్ కట్ చేసాడు. తను కూడా మధ్యలో 3Dది కన్వర్షన్ అప్పుడు తను కూడా హెల్ప్ చేశాడు. మన ట్రైలర్ కట్ చూసారు కదా, అది తనే కట్ చేశాడు. తను కూడా థ్యాంక్ యూ. సో యాక్చువల్గా నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే, ట్రైలర్ కట్ చేయాలని ఆలోచన ఎలా వచ్చింది? మామూలుగా ఒక బుక్ కి ట్రైలర్ కట్ అనేది ఒక సింపుల్ ట్రైలర్ కట్ వేరు, ఒక సౌండ్ డిజైన్ పెట్టి ప్రాపర్ సౌండ్. నేను మన రామానాయుడు స్టూడియో స్క్రీనింగ్ లో చూసినప్పుడు నాకు ఒక పెద్ద హై బడ్జెట్ మూవీని ఒక సినిమాని ట్రైలర్ గా చూసినట్టు అనిపించింది తప్ప ఎక్కడ ఇది ఒక బుక్ కి నేను ట్రైలర్ చూస్తున్నట్టు ఎక్కడ అనిపించలేదు. సో అంటే ఒక ట్రైలర్ కట్ చేయాలని ఎలా అనిపించింది, అంతే ఎందుకు అనిపించిందో ఎలా అనిపించింది, ఆ ఆలోచనని మెటీరియలైజ్ ఎలా చేశారు సో ట్రైలర్ కట్ నుండి? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ రోజు చెప్పినట్టే నేను జనరల్ గా ఎవరితోనైనా చాలా తక్కువ మాట్లాడతాను. మనకన్నా మన పని ఎక్కువ మాట్లాడితే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ మామూలుగా. సో ఇప్పుడు బుక్ రాసేసాను, నాకెవరు తెలీదు, ఇప్పుడు ఎవరెవరు చదువుతారు, ఆర్ఎల్స్ ఆల్రెడీ పెద్ద పెద్ద రైటర్స్ ఎవరైనా ఉన్నారు, లేకపోతే ఎమర్జింగ్ రైటర్స్ ఎవరు ఉన్నారు, నేను కలిసిందే చాలా తక్కువ మందిని. సో ఇప్పుడు ఒక బుక్ వచ్చిందా అని చెప్పి జనాలకు తెలియాలి. సో ఏం చేయాలి అని ర్యాండమ్గా ఆలోచిస్తున్నాను. నేను అప్పటికే బుక్లో ఏ ఇమేజెస్ క్రియేట్ చేసి పెడుతూ ఉన్నా అనమాట. ఇప్పుడు అది ఎలాగా అని ఆలోచిస్తున్నప్పుడు ర్యాండమ్గా ఒక రోజు చూస్తూ ఉన్నా అనమాట. నేను జనరల్గా తెలుగులో బుక్ ట్రైలర్స్ ఎవరు చేయలేదు, చేశారు, చూసా నేను అవి ఏంటి ఎలా ఉన్నాయని. సో జనరల్ గా ఎలా చేసినా ఇప్పుడు బుక్ కవర్ పెట్టి దాని గురించి వాయిస్ ఆర్ఎల్స్ జస్ట్ ఒక ట్రాన్సిషన్ లో అది రొటేట్ అవుతున్నట్టు ఇలా ఉంది. కానీ ట్రైలర్, ఇప్పుడు మన సినిమా ట్రైలర్ ఏంటి, కథ దేని గురించి అనేది చెప్తాం. అసలు ఈ కథ దేని గురించి అనేది మనం ట్రైలర్ లో చెప్తే ఆడియన్స్ కి కంటే రీడర్స్ అయినా ఆడియన్స్ అయినా అది బాగుంటుంది అనేది ఫీలింగ్ ఫస్ట్. సో ఆ థాట్ తోనే అన్నప్పుడు మా టీమ్ లో సంతోష్ అని ఇంకొక అన్న ఉన్నాడు అనమాట, తను సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్. సో ఆ అన్న కూడా చెప్పాడు అప్పుడు, ఇలాగా మామూలుగా ఇంగ్లీష్ బుక్స్ కి చేయడం చూశాను, ట్రై చేస్తా అంటే ట్రై చేయ అని చెప్పి తను అప్పుడే ఈ అనుకుంటున్నప్పుడు తను కూడా అన్నాడు. సో సరే లెట్స్ ట్రై, అంటే మన టార్గెట్ 10 మైల్స్, 10 మైల్స్ అయిపోయి అక్కడ ఈ ట్రైలర్ అనేది 11th మైల్ అప్పుడు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. సో ఇప్పుడు అది ప్రెజెంట్ చేయాలి, ఆ ప్రెజెంట్ చేసేసి పిన్ పాయింట్ గా బాగుంటేనే బుక్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అండ్
అండ్ దీనికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏది నాకు బాగా హెల్ప్ అయిందంటే ఇప్పుడు ఫనీ అన్న దగ్గర వర్క్ చేయడం. అంటే ఆయన దగ్గర నేను ఫస్ట్ నేర్చుకున్నది కూడా ఏంటంటే నువ్వు ఏ పని చేసినా నువ్వు చేసిన వర్క్ని ఆడియన్స్కి కానీ ఎవరికైనా నువ్వు ఎలా ప్రజెంట్ చేస్తున్నావు, నువ్వు మాట్లాడేది దాని మీద కొంచెం ఉంటుంది, బట్ నీ వర్క్ని నువ్వు ఎలా ప్రజెంట్ చేస్తున్నావు అనేది చాలా పిన్ పాయింట్గా. అంటే నీతో అందరూ మాట్లాడకపోవచ్చు బట్ పీపుల్ విల్ అబ్జర్వ్ అనేది అన్న చాలాసార్లు చెప్పేవారు అనమాట. అంటే నువ్వు చెప్పేవారు ఇన్ ద సెన్స్ ఎలా ప్రజెంట్ చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ అనేది చెప్పేవారు. సో అది బాగా రిజిస్టర్ అయ్యి ఉంది. సో ఇప్పుడు ట్రైలర్ చేయాలి, ఈ ఇమేజెస్తో చేద్దాం అనే థాట్తో స్టార్ట్ చేపెట్టాను. సో ఫస్ట్ ఏ ఇమేజెస్ పెట్టాలి ట్రైలర్లో, కథ అంతా చెప్పకూడదు, అండ్ కథలో ఎక్కడెక్కడికి వెళ్తుంది కథ అనేది నాకు చెప్పాలని లేదు. ఒక్కొక్క ప్లేస్ చెప్పా, కథ ఎక్కడ స్టార్ట్ అవుతుందో చెప్తా, అండ్ మిగతాదంతా కథలో ఏం జరుగుతుంది జర్నీ అనేది గ్రాండ్ స్కేల్లో కనిపిస్తుంది. ఎందుకంటే కథలో లేనిది ట్రైలర్లో ఉండకూడదు అనుకున్నా. ఎందుకంటే నేను యాజ్ అన్ ఆడియన్గా ట్రైలర్లో ఎంత ఉంది, సినిమాలో ఏంటిది ఏం లేదు, కథలో ఏంటిది ఏం లేదు అని చాలాసార్లు డిసప్పాయింట్ అయిన ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసు. సో కథలో ఏముందో అది ఎగ్జాక్ట్ గా మనం చూపించాలి. సో అప్పుడు స్టార్ట్ చేసి సెగ్రిగేషన్ స్టార్ట్ చేశాను అనమాట. ఏమేమి ఉన్నాయి, ఏమేమి పెట్టాలి. సో ఒక సీక్వెన్స్ ఆర్డర్ వేసుకున్నాం. సో కథ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, క్యారెక్టర్ ఇంట్రడక్షన్, ఎవరెవరు ఉన్నారు, ద మెయిన్ లీడ్స్, వాళ్ళిద్దరితో స్టార్ట్ అవుద్ది. అక్కడి నుంచి ఇప్పుడు మీరు బుక్ చదివేశారు కాబట్టి మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ట్రైలర్ చూస్తే వాళ్ళిద్దరూ స్టెప్ బై స్టెప్ ఎక్కడెక్కడికి వెళ్తారు అనేది సీక్వెన్షియల్ ఆర్డర్ లోనే వేసాను నేను. బట్ ఆ ప్లేసెస్ ఏంటి అనేది చెప్పకుండా ఫొటోస్ తో మెర్జ్ చేశాను అనమాట. సో ఈ సీక్వెన్స్ వేసి కిషోర్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు అనమాట, వాడికి ఇచ్చా ఇలా ట్రైలర్ కట్ చేయాలి, అది చూడగానే బుక్ ఏంటి అనేది ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ రావాలి. ఇప్పుడు కవర్ పేజ్ రిలీజ్ చేసిన వెంటనే అందరికీ ఎలా అనిపించిందో ట్రైలర్ చూడంగానే ఆ వావ్ ఫ్యాక్టర్ అనేది పడితే బాగుంటుంది అనేది చిన్న ఎంతూజియాజం ఉంది, క్రియేట్ అయింది. సో సరే చేస్తా అన్నా అని చెప్పాడు. కట్ చేసుకొచ్చాడు. కట్ చేసుకొచ్చినప్పుడు ఫస్ట్ 2.5 minutes వచ్చింది. 2.5 minutes నాకే చాలా పెద్దగా అనిపించింది. లేదు వద్దు, ఇది మనం దీన్ని కూర్చొని ట్రిమ్ చేద్దాం అని చెప్పి ఏమేమి తీసేద్దాం అని చెప్పి కూర్చొని తీసేసాం సార్. సో అప్పుడు 1.5 minutes. సో మామూలుగా ఎలాంటి సౌండ్స్ ఉండాలి, నాకు ఏమేమి కావాలి, ఇప్పుడు కేరళలో చండా అని కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటివన్నిటితో ఓపెన్ చేసి పెడితే నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా అని ఓ నోట్స్ రాసుకున్నాం మ్యూజిక్కి. రాసుకుని నరేష్ అన్న దగ్గరికి వెళ్ళా అనమాట. నరేష్ అన్న దగ్గరికి వెళ్ళి, అన్న ఇలాగా ఒక బుక్ రాశాను, ఇది దాని స్టోరీ, దానికి మ్యూజిక్ కావాలి, ఇది దాని నోట్స్, అంటే నాకు ఇలాంటివన్నీ కావాలి అంటే అన్న ఒక లుక్ ఇచ్చాడు అనమాట. ఏంటి ఇవన్నీ కావాలా అని అన్నాడు. అంటే రామ్ అది అనే ఫీలింగ్ నచ్చి. సో అన్నప్పుడు అంటే ఎగ్జాక్ట్ గా అవే కాదు, మనకి ఏది వీలైతే అది అని నేను అడిగా అనమాట. సో అన్నకి చెప్పా, అంటే అన్న నాకు కొంచెం ఎపిక్ స్కేల్లో ఉండాలి అని చెప్పి అన్నకి జస్ట్ చెప్పా స్టోరీది ఎలా ఉంటుంది, కథ స్టార్టింగ్ ఏంటి, ఎలా వెళ్తుంది, క్లైమాక్స్కి ఏమవుతుంది, ఇదంతా ఒక 1/2 hour ఒక చిన్న నరేషన్ ఇచ్చా అనమాట ఎలా వెళ్తుంది. సో ఓకే అని చెప్పి అన్న ఒక 1 week టైం తీసుకున్నాడు. నేను ఫస్ట్ వినగానే అనుకున్నా, అంటే ఎలా కావాలనుకున్నానో అలా వచ్చింది చాలు. యాక్చువల్లీ నేనే కొంచెం అన్నని ఇబ్బంది పెట్టా, తప్పు ఫైల్ అది ఇది ఇచ్చి, బట్ అన్నకు తర్వాత మళ్ళీ సారీ చెప్పి లేదన్నా అని చెప్పి. బట్ ఆ ట్రైలర్ వచ్చిన తర్వాత ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ అందరికీ నచ్చుతుంది అని అనిపించింది. అది అలాగే నచ్చింది. మీరు మీ ఎఫర్ట్స్ చూస్తుంటే ఫర్ కవర్ పేజ్ ఆర్ ట్రైలర్ అనేది చాలా ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి. కానీ నాకు బుక్ మీద ఉన్న వన్ ఆఫ్ ద మేజర్ కంప్లైంట్ ఏంటంటే మీరు లోపల వాడిన మిడ్ జర్నీ పిక్చర్స్. సో అవి కూడా ఆర్టిస్ట్ పిక్చర్స్ వాడచ్చు కదా, ఐ డిడ్ యూ చూస్ మిడ్ జర్నీ పిక్చర్స్ ఓవర్ దెమ్? సో థింగ్ ఏంటంటే నేను ఫస్ట్ మిడ్ జర్నీ ఇమేజెస్ వాడదామని అనుకోలేదు. నేను ఆర్టిస్టుల చేత వేయిద్దాము అని అనుకున్నా. అండ్ మీ బుక్ చదివితే నాకు ఆర్ట్స్ అన్న ఆర్టిస్టులు అంటే ఎంత ఇష్టం అండ్ గౌరవమో మీకు అర్థమై ఉంటుంది. నేను ఫస్ట్ ఆర్టిస్టుల చేత వేయిద్దామని అనుకున్నా. అండ్ అలాగే ఒక ఆర్టిస్ట్ చేత కూడా వేయించా. గాయత్రి అని నా ఫస్ట్ బుక్ వేసిన అమ్మాయి వేసింది. కాకపోతే తను ఇక్కడ లేదు, తను US లో ఉంది. సో కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, నాదే మిస్టేక్ అది. బేసికల్గా త్రూ ఫోన్స్లో నేను కరెక్ట్గా కన్వే చేయలేను.
నాకు డైరెక్ట్ ఇన్ పర్సన్ ఇక్కడ ఎదురుగుండా ఉంటే నేను ఏమనుకున్నా అది నేను చెప్పాను. సో అది నా మిస్టేకే కాబట్టి సో నేను తనకి చెప్పా, కొన్ని వేసింది తన పాపం తనకున్న టైంలో నేను ఇది వాడట్లేదు అని చెప్పి తనకి పాలసీ చెప్పాను. అండ్ కట్ చేస్తే నేను ఇప్పుడు ఇంకొక ఆర్టిస్ట్కి మళ్ళీ మొత్తం కథ అంతా చెప్పాలి. ఐ డోంట్ నో హోమ్ టు ట్రస్ట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. నేను ఈ కథ వీళ్ళిద్దరూ అంటే నాకు ఎప్పటి నుంచో ట్రావెల్ ఉంది తెలుసు. సో అండ్ ఇంకొకటి నేను అనుకున్నట్టు నాకు బొమ్మ వచ్చేలాగా రావాలి అంటే చాలా బాగా గీయాలి. అండ్ అది నేను ప్రజెంట్ ఎఫర్ట్ చేసే సిచ్యువేషన్లో లేను. అండ్ తక్కువ చేయమని నేను ఆర్టిస్ట్ని అడగలేను. యాక్చువల్లీ ఏ ఇమేజెస్ అంతా నేను ఫనీ అన్న దగ్గర నేర్చుకున్నా. బేసికల్ నేను ఇప్పుడు ఫనీ అన్న దగ్గర వర్క్ చేస్తాను. సో ఆ అన్న మిడ్ జర్నీ చేసేవారు అప్పుడు. సో ఆ మిడ్ జర్నీ అన్న చేస్తున్నప్పుడు అన్నని అడిగా, అన్న ఎందులో చేస్తున్నారు ఎలాగా అని. సో అప్పుడు అన్న చెప్పారు ఒకసారి ఇలా దీంట్లో చేస్తున్నా. సో నేను అది నేర్చుకున్నా అనమాట. అంటే ట్రై చేసా, దాని నుంచి స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ. సో అది మైక్రోసాఫ్ట్ బింగ్ అని ఇంకొకటి ఉంది. సో ఈ రెండిట్లో ప్యారలల్ గా సబ్స్క్రిప్షన్ ఉన్నప్పుడు అది, లేనప్పుడు ఇది. సో ప్యారలల్ గా అటు ఇటు జంబుల్ అవుతూ అది నేర్చుకుంటూ ట్రై చేస్తూ ఇమేజెస్ జనరేట్ చేస్తున్నా. ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు చూస్తే ఒక్కొక్క ఇమేజ్ మొత్తం 32 ఇమేజెస్ ఉంటాయి. ఒక్కొక్క ఇమేజ్కి నేను ఎలా కాదన్నా ఒక 200 to 250 ఇమేజెస్ జనరేట్ చేశాను. ఒక పిక్చర్కి ఈజీగా ఒక 200 ఇమేజెస్ అరౌండ్. వాటిల్లో నాకు బాగుంది ఏదో చూసి పెట్టుకుని సెలెక్ట్ చేసి లాస్ట్ 32 ఇవి అవే పెట్టడం జరిగింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ లేదు అంటే నేను ఆర్టిస్ట్ చేత గీపిద్దామని అనుకున్నాను. ఒక దాని మీద చాలా ఎక్కువసేపు మనం చేయలేం. బట్ మీ బుక్ గురించి, మీ జర్నీ గురించి వింటుంటే ఇట్స్ ఆల్మోస్ట్ యూ ట్రావెల్ ఫర్ 4 years ఆన్ ఏ సింగిల్ స్టోరీ. అండ్ ఇక్కడ కొంచెం మనం ఫేర్నెస్ గా మాట్లాడితే యూ వోంట్ గెట్ ఎనీ దాని ఏమంటారు హ్యూజ్ ప్రాఫిట్స్ కానీ లేకపోతే హ్యూజ్ ఎర్నింగ్స్ ఫ్రమ్ ఏ బుక్ అనేది ఇస్ ఇంపాసిబుల్. అందరికీ తెలిసిన విషయం. ఇఫ్ యూ నో ఇంటూ లిటరేచర్ యూ విల్ నో. సో అలాంటిది యూ ఆల్మోస్ట్ కెప్ట్ యువర్ ప్రైమ్ టైమ్ ఇంటూ ఈ బుక్. అంటే మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకొని ఉండొచ్చు వాట్ ఎవర్ వే, బట్ 4 years అనే సింగిల్ బుక్ పెట్టినప్పుడు సో స్టార్ట్ చేసినప్పుడు ఉండే మీ ఐడియా, మీ థాట్స్ ఎలా ఉండేవి అండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ థాట్స్ ఎలా ఉన్నాయి? సో ఈ 4 years లో మీరు వాట్ డిడ్ యూ లెర్న్ వైల్ రైటింగ్ దిస్ హోల్ బుక్? 4 years లో నేను ఫస్ట్ నేర్చుకున్నది ఏంటి అంటే, ఫస్ట్ నేను పెన్ను పేపర్ మీద రాసేవాడిని కదా, అది రాస్తూనే దాని నుంచి డిస్ప్లేజేషన్ ఎలా చేయాలనేది నేర్చుకున్నా ఈ ప్రాసెస్లో. అండ్ ప్రూఫ్ రీడింగ్ నేను పూర్తిగా ఇంకా నేర్చుకోలేదు. బట్ క్షుణ్ణంగా ప్రతి లైన్ టు లైన్ బయటకు చదువుకుంటున్నప్పుడు తప్పులు ఎలా కనిపిస్తాయి, బట్ స్టిల్ మనం ఎన్నిసార్లు చూసినా ఇంకా అక్కడక్కడ తప్పులు కనిపిస్తాయి. అది ఇంకా బాగా నేర్చుకోవాలి, నేర్చుకునే ప్రాసెస్లో ఉన్నాను. అండ్ ఆల్సో సెంటెన్స్ ఫార్మేషన్లు కొన్ని, ఇంకా నేను వర్క్ నేర్చుకోవాల్సినవి ఇంకా ఉన్నవి ఏంటి అని నాకు అర్థమైంది ఏంటంటే పంక్చుయేషన్ మార్క్స్ కానీ, ఇంకా ఇప్పుడు కాన్వర్జేషన్స్ రాసేటప్పుడు ప్యాటర్న్స్ ఉంటాయి ఒక్కొక్క దానికి. సో ఈ ప్రాసెస్లో ఇవన్నీ ఇంత డీటెయిల్డ్గా దీనికి ఒక పర్టికులర్ ప్యాటర్న్స్ ఉంటాయి. ముందు పెద్దవాళ్ళు రాసిన నవలల్లో కానీ ఇప్పటిదాకా వచ్చిన తెలుగు పుస్తకాల్లో కానీ అవి అసలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా ఫాలో అయ్యేవారు, ఎక్కడ ఎండ్ చేసేవారు, ఎక్కడ స్టార్ట్ పెట్టేవారు. సో ఇవన్నీ ఎలా ఉంటాయో అవగాహన వచ్చింది. ఇంకా నేర్చుకోవాల్సింది అయితే చాలా ఉందని అర్థమైంది. బట్ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాను. మీరు ఈవెన్ మీ పోస్ట్స్లో కానీ లేకపోతే ఆ రోజు బుక్ లాంచ్ అప్పుడు కానీ మీరు చెప్పింది ఏంటంటే నాకు హ్యాండ్ రిటర్న్ నోట్స్ రివ్యూస్ కావాలి అని చెప్పారు. లైక్ ఏంటంటే మీ ఆలోచనలు అంటే బుక్ చదివిన తర్వాత మా ఆలోచన రీడర్గా మా పర్స్పెక్టివ్ ఏంటి అనేది ఒక లెటర్గా రాసి ఇవ్వమన్నారు. సో వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్? సో బేసికల్గా నేను ఓల్డ్ స్కూల్, నాకు హ్యాండ్ రిటర్న్ లెటర్స్ అన్న అవన్నీ చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు మీరు పంపించిన టెక్స్ట్ కానీ లేకపోతే ఎక్కడైనా ఫోన్లో ఆ టెక్స్ట్ ఎప్పుడైనా పోవచ్చు. రీసెంట్గా నేను ఫోన్ మార్చాను, పాత చాట్లు పోయాయి. సో దాంట్లో ట్రైలర్ వచ్చినప్పుడు దాని రియాక్షన్స్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ పోయాయి. నాకు అవి గుర్తున్నాయి, అంటే కొన్ని గుర్తున్నాయి, కానీ ఇప్పుడు నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి చూద్దాం అన్నప్పుడు లేవు. సో నాకు హ్యాండ్ రిటర్న్ లెటర్ స్పెసిఫిక్గా ఎందుకు ఇష్టం అంటే ఇప్పుడు కాదు, ఆఫ్టర్ సమ్ టైం ఎప్పుడైనా ఏదో ఒక రోజు, ఇప్పుడు రాసా ఓకే ఫైన్, ప్రతి రైటర్కి కానీ లేకపోతే ఏ కళాకారుడికైనా ఒక టైం వస్తుంది, అంటే ఏం చేయబుద్ధి కాకుండా ఒక మోటివేషన్ రాదు ఎప్పుడు. అలాంటి టైంలో హ్యాండ్ రిటర్న్ లెటర్స్ అనేవి తోడుగా ఉంటాయి మనిషి కన్నా ఎప్పుడు అని నేను నమ్ముతా అది. అండ్ ఈ హ్యాండ్ రిటర్న్ లెటర్స్ ఏదో కావాలని నేను అడిగానని షుగర్ కోటెడ్గా కాకుండా
జెన్యున్ గా రాసిచ్చే వాళ్ళని నేను అడిగా బేసికల్ గా. ఎందుకంటే కన్స్ట్రక్టివ్ గా ఇది నాకు నచ్చింది, ఇది నాకు నచ్చలేదు అని కన్స్ట్రక్టివ్ గా ఎవరు రాస్తారో నాకు కొంతమంది ఐడియా ఉన్నారు. సో నేను వాళ్ళని స్పెసిఫిక్ గా అడిగా, మిగతా వాళ్ళని అలవాటు ఉంటే ఇవ్వండి అని అడిగా. అంటే ఇట్స్ దేర్ చాయిస్, ఇదేం కంపల్షన్ కాదు. ఇప్పటికీ నాకు ఒక 4-5 వచ్చాయి. అందులో అందరూ కూడా నాకు బేసికల్ గా పొగట్ట ఎక్కువ అనేది కాకుండా కరెక్ట్ గా రాసిన వ్యక్తి కన్నా అతను చేసిన పని గురించి చెప్పినప్పుడు అది దానికి లైఫ్ ఎక్కువ ఉంటుందని నేను నమ్ముతాను. సో అందుకని అడిగాను. బట్ థ్యాంక్స్ ఇప్పటిదాకా పంపించిన వాళ్ళకి. ఇంకా ఎవరైనా పంపించే ఆలోచన ఉంటే యువర్ ఆల్వేస్ వెల్కమ్. నువ్వు కూడా ఇంకా హ్యాండ్ నాకు గుర్తు చేయక్కర్లేదు, రాయడం కొంచెం టైం పడుతుంది. రాసి పంపిస్తా, ఇంటి పక్కనే కాబట్టి పంపిస్తా. సో ఇంకో క్వశ్చన్ అంటే టు యాడ్ ఆన్, సో ఈ జర్నీలో ఇఫ్ యూ క్యాన్ ఎలాబరేట్ గా కానీ కొంచెం బ్రీఫ్ గా కానీ కొత్తగా రాసే వాళ్ళకి కానీ నీ జర్నీ బేస్డ్ గా ఏమైనా సజెషన్స్ ఇవ్వగలవా? సజెషన్స్ అని లేదు కానీ, అంటే సజెషన్స్ ఇచ్చేంత పెద్దవాడిని కాదు కానీ, బట్ నాకు జరిగింది ఏంటి అనేది నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మనం ఏదైనా కథ, ఇప్పుడు నేను మా పబ్లిషర్కి డైరెక్ట్గా బుక్ ఇచ్చేసాను, అది వర్క్ అయింది, ఆయన అంతా చదివారు. అండ్ అలా అందరూ చదువుతారో లేదో నాకు తెలియదు, అందరికీ టైం ఉంటుందో లేదో తెలియదు. ఎందుకంటే పబ్లిషర్ దాని వాళ్ళకి చాలా బుక్స్ వస్తూ ఉంటాయి. బట్ వాళ్ళు స్టార్టింగ్ కొన్ని పేజీలు చదివి నచ్చితే ముందుకెళ్ళచ్చు లేదా వెళ్ళకపోవచ్చు. నేను నెక్స్ట్ టైం నుంచి ఫాలో అవుదాం అనుకునేది ఏంటంటే, నేను ఈ బుక్ యాక్చువల్లీ సినాప్సిస్ రాశాను. 250 పేజెస్ స్టోరీ అంతా 20 పేజెస్లో రాసా. సో ఆ సినాప్సిస్తో మనం అప్రోచ్ అయితే 20 పేజెస్ చదివి వాళ్ళకి నచ్చితే వాళ్ళే పిలుస్తారు కదా. అండ్ ఆల్సో ఈ కథ కూడా బయటకి ఎక్కడికి వెళ్ళిపోదు, అంటే అవుట్లైన్ వెళ్తుంది. అండ్ బట్ మిగతా కథ అంతా నీ దగ్గరే సేఫ్ ఉంటుంది కదా. అండ్ మనం ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు మనకి తెలియదు, అలా అని ఎవరిని తప్పు పట్టట్లేదు. బట్ సేఫ్ సైడ్, ఇప్పుడు ఎవరైనా రాసినా అందరికీ ఆ ఫియర్ ఉంటుంది, రాసే ప్రతి ఒక్కరికి మన కథ ఏమైపోతుంది అనే ఫియర్ ఉంటుంది. కాబట్టి సో సినాప్సిస్ ఏదైనా మనం ప్రిపేర్ చేసుకుంటే, యాక్చువల్లీ సినాప్సిస్ రాయడం అలవాటు చేసుకుంటే మనకే మంచి ఎక్సర్సైజ్ అని నాకు ఈ ప్రాసెస్లో అర్థమైంది. త్రూ సినాప్సిస్ అప్రోచ్ అయితే హెల్ప్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఏమో నెక్స్ట్ టైం నేను ఏదైనా రాస్తే అలా అప్రోచ్ అవుదామని నేను అనుకుంటున్నాను. అది వేరే వాళ్ళకి వర్క్ అవుతుందో లేదో నాకు తెలియదు కానీ ఐ వాంటెడ్ టు ట్రై దట్ వే. సినాప్సిస్ రాసి మంచిగా ప్రజెంట్ చేసి ఇస్తే, అంటే మనం ఇందాక చెప్పినట్టు మనం ఎలా ప్రజెంట్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి, మనం ఎలా ఇస్తున్నాం అనే దాన్ని బట్టి వాళ్ళు కూడా చదివే ఇంట్రెస్ట్ ఇదంతా రావాలి. కాబట్టి సో అది ట్రై చేద్దామని నేను అనుకుంటున్నాను. మీరు చదివిన ఆర్ సజెస్ట్ ఏదైనా 5 పుస్తకాల గురించి చెప్పండి అంటే టక్కున గుర్తొచ్చే 5 పుస్తకాలు ఏమైనా ఉండవు? చదివినా అంటే నాకు బాగా నచ్చేవి, అంటే నేను చదివినప్పుడు నాకు బాగా నచ్చినవి ఏంటి అంటే, ఫస్ట్ అమరావతి కథలు, ఆధునిక మహాభారతము, బుడుగు, అండ్ ఎద్దనపూడి గారిది కీర్తి కిరీటాలు, అండ్ భోజన ప్రియుని కాబట్టి నాకు మిశ్రాని చాలా ఇష్టం, మల్లాది గారిది. ఆ బుక్లో మనం ఇప్పటిదాకా మనం తినే ప్రతి ఫుడ్ గురించి దాని యొక్క హిస్టరీ ఇదంతా ఉంటుంది. ఆ బుక్ నాకు నచ్చింది బాగా. ఓకే, సో ఈ 5 నేను తరచు ఎప్పుడైనా అటు ఇటు తీసి చూస్తూ ఉంటాను అన్నమాట. ఈ టోటల్ చాప్టర్స్ మొత్తం ఉన్నాయి కదా ఈ జర్నీలో, విచ్ ఇస్ ద బెస్ట్ థింగ్? అంటే నేను ఇది రాస్తున్నప్పుడు నేను చాలా ఎగ్జైట్ అయ్యాను అని ఏదైనా ఎపిసోడ్ లాంటిది ఏమైనా ఉందా? ఆర్ ఇది నేను చాలా డిఫికల్ట్ ఎగ్జైట్ అయిన ఎపిసోడ్ ఏమైనా ఉందా? అండ్ అట్లీస్ట్ ఇది రాస్తున్నప్పుడు నాకు కొంచెం భయం వేసింది అన్నప్పుడు అలాంటిది ఏదైనా ఉందా? స్పాయిలర్ లేకుండా ట్రై చేయండి, ట్రైలర్ లేకుండా చెప్పండి. స్పాయిలర్ లేకుండానే చెప్తాను. అంటే భయం అనేది లేదు, అంటే క్యారెక్టర్కి ఉంటుంది భయం ఇందులో బేసికల్గా. సో అది రాసినప్పుడు వాడిలో ఉన్న భయాన్ని ఫీల్ అయ్యా కానీ మామూలుగా రాసినప్పుడు భయం అలా లేదు ఇన్ జనరల్. బట్ పర్సనల్లీ అంటే నాకు ప్రతి చాప్టర్ ఎండింగ్ వచ్చేసరికి నాకు ఆ హై ఉండింది. అందుకే నేను ముందుకు వెళ్ళగలిగాను ప్రతి చాప్టర్ ఎండ్ తర్వాత నెక్స్ట్ దానికి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకుంటే పుస్తకంలో ప్రతి 7 పేజీలు 6-7 పేజీలకి మీకు ఐదర్ ఏదైనా ఒక కొత్త విషయమైనా తెలుస్తుంది, లేదా మిమ్మల్ని ఎగ్జైట్ చేసే విషయం ఏదో ఒకటి ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో నేను రాస్తున్నప్పుడు కూడా, ఇప్పుడు రీడర్గా మీకు ఏదైతే ఇది వస్తుందో ఫీల్ వచ్చిందో, నేను రాస్తున్నప్పుడు కూడా
నేను రీసెర్చ్ చేసి దాన్ని నేను కథగా మలిచే క్రమంలో నాకు అదే ఎగ్జైట్మెంట్ ఉండేదన్నమాట. సో ప్రతి చాప్టర్కి ఆ ఎగ్జైట్మెంట్ ఉండింది. ఇన్ పర్టికులర్ చెప్పాలంటే నాకు అఘోరా ఎపిసోడ్ అనేది చాలా కొంచెం కొంచెం ఛాలెంజింగ్గా ఎందుకు అనిపించింది రాసేటప్పుడు అంటే, అది చాలా థిన్ లైన్ మీద రాయాలి, అటు కాకూడదు ఇటు కాకూడదు ఆ ఎపిసోడ్. సో అది కొంచెం టైం తీసుకొని రాశాను అనమాట. టైం తీసుకొని ఇన్ ద సెన్స్ కరెక్ట్గా పదాలు కరెక్ట్గా ఉండాలి, అండ్ అంటే అర్థం వేరేలా వెళ్ళకూడదు, కానీ పర్పస్ సర్వ్ అవ్వాలి, కథ ముందుకు వెళ్ళాలి. కథ ముందుకు తీసుకెళ్ళంది ఏది కథలో ఉండాల్సిన అవసరం లేదని చెప్పి నేను ఈ సినిమా ఇప్పుడు పనిచేస్తున్న సినిమాలో తెలుసుకున్నా బేసికల్గా. సో అలాగా ఆ ఎపిసోడ్ నాకు కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. అండ్ తర్వాత మళ్ళీ క్లైమాక్స్, ఓకే, ద లాస్ట్ పార్ట్, అది నాకు బాగా ఎగ్జైట్మెంట్ ఇచ్చింది. అంటే అంతా అయిపోయింది కదా, ఇప్పుడు ఏంటి. అండ్ ఇంకొకటి వన్ థింగ్, రీడర్స్కి ఇది బేసికల్గా ఎవరైనా క్లైమాక్స్ ఫస్ట్ చదివేసే అలవాటు ఉంటే అది చదవద్దు. సో హోల్డ్ యువర్ హార్సెస్ టిల్ ద లాస్ట్ లైన్ ఆఫ్ ద బుక్ అని చెప్దాం అనుకుంటున్నాను. సో నాకు బాగా ఎగ్జైట్ చేసిన చాప్టర్ అయితే ఆ బామ్మ సీన్స్ ఉంటాయి కదా, ఆ ఊర్లో హంపి, ఆ ఊర్లో అక్కడ ఉండేది, అది నాకు బాగా ఎక్సైట్ చేసింది. అంటే ఒక సినిమాటిక్ ఎఫెక్ట్ వచ్చేలాగా ప్రాపర్ స్క్రీన్ పే రాసినట్టు అనిపిస్తుంది. సో ఈవెన్ దో వీఆర్ డిస్కసింగ్ దిస్ స్పాయిలర్ ఫ్రీ, అందుకే నేను ఎక్కువ ఓపెన్ అప్ అవ్వట్లేదు. అదర్వైజ్ మనం చేయొచ్చు, యాక్చువల్గా స్పాయిలర్స్ తో మాట్లాడొచ్చు, బట్ స్టిల్ దేర్ ఆర్ మెనీ పీపుల్ హు ఆర్ చాలా మంది ఉన్నారు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు గో ఇంటూ డీటెయిల్స్. అండ్ అదొకటి, తర్వాత ఇంకో బామ్మ వస్తుంది ఇంకో ఊర్లో, ఆ బామ్మ ఎపిసోడ్ అది బాగా నన్ను చాలా ఎక్సైట్ చేసింది చదువుతున్నప్పుడు. సో ఇఫ్ నేను నా రీడింగ్ ఎక్స్పీరియన్స్ ని ఆన్ కెమెరా చెప్పాలంటే నేను చాలా ఎంజాయ్ చేసిన బేసికల్గా. అంటే ఇంత ఇంత రేసీ స్క్రీన్ ప్లే కానీ ఇంత రేసీ స్టోరీ నేను చదివి చాలా రోజులు అవుతుంది. అంటే సో దానికి ఫస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్పాలి బేసికల్గా. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఒక కొత్త రీడర్కి చెప్పిన ఒక కథ చెప్పాలి అన్నప్పుడు ఇట్ మేక్స్ మీ అంటే ఆలోచించాల్సి వస్తుంది. కొత్త రీడర్కి నేను ఒక మంచి పుస్తకం చెప్పొచ్చు, కానీ వాడికి నచ్చకపోతే వాడు మళ్ళీ పుస్తకాన్ని పట్టుకోకపోవచ్చు. ఒక మంచి సిద్ధాంతాలు ఉన్న పుస్తకాన్ని నేను సజెస్ట్ చేయలేను, అలానే పెద్ద పెద్ద వాక్య నిర్మాణాలు ఉన్న పుస్తకాలు నేను సజెస్ట్ చేయలేను. వాడికి సింపుల్గా ఉండాలి, వాడు ఎక్కువ బుర్ర పెట్టకూడదు, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. మళ్ళీ ఒక్కొక్క పేజీ వాడికి సాటిస్ఫాక్షన్ రావాలి నాకు ఒక పేజీ తిప్పగానే. సో అలాంటి పుస్తకం అప్పట్లో అమరావతి కథలు ఉంటే, ఇప్పట్లో ఒక నవల సజెస్ట్ చేయాలంటే ఐ విల్ డెఫినెట్లీ సజెస్ట్ అభినిర్యాణం ఫర్ షూర్. యాజ్ ఆఫ్ టుడే ఈ రోజుకి నేను అభినిర్యాణం అనే చెప్తాను, ఎందుకంటే అంత రేసీ ఉంటుంది మొత్తం స్క్రీన్ పే చెప్పొచ్చు మనం. అక్కడక్కడ తప్పులు ఉండడము, లేకపోతే ఇవన్నీ డిస్కంఫర్ట్స్ ఉన్నా సరే, బట్ స్టిల్ ఆ రీడబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ బేసికల్గా. రీడర్కి నువ్వు ఎంత పెద్ద గొప్ప పుస్తకం చెప్తున్నా, ఎంత సీరియస్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నా సరే, ఆ రీడబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మీ బుక్లో నాకు అన్నిటికన్నా మెయిన్గా నచ్చింది ఆ రీడబిలిటీ అనే ఇష్యూ, ఫ్యాక్టర్. బుక్ చదువుతున్నంత సేపు నేను బుక్ చదువుతున్నట్టు నాకు ఎక్కడ అనిపించలేదు. సో దట్ ఈస్ వన్ మోర్ థింగ్ దట్ ఐ వాంట్ టు అప్రిషియేట్ బేసికల్లీ. ట్రావెల్ ఫర్ 4 years ఆ జర్నీ, ఆ రీసెర్చ్ నేను చూసినప్పుడు, ఇప్పుడు మీ మాటల్లో నేను మొత్తం తెలుసుకుంటున్నప్పుడు లైక్ ఎంత చెయ్యాలా, ఇంత చేసావా అంటే. నేను నా పేజ్లో ఒక మీమ్ ఉంటుంది, ఒక రచయిత 4 years 6 months కష్టపడి ఒక మీమ్ ఒక బుక్ రాస్తే నేను దాన్ని 4 రోజుల్లో కంప్లీట్ చేసి నెక్స్ట్ ఏంటి అన్నట్టు. సో కమింగ్ టు నౌ, నెక్స్ట్ ఏంటి అనేది ఇంకా ఏమో అనుకోలేదు, బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ అభినిర్యాణాన్ని వీలైనంత మందికి చేర్చాలి అనే ప్రాసెస్లో ఉన్న, దాన్నే ప్రమోట్ చేస్తూ ఉన్నా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రమోషన్స్ లో కూడా నేను అందుకనే కవర్ పేజ్ రిలీజ్ అయ్యి ట్రైలర్ కి ముందు అండ్ బుక్ రిలీజ్ కి ముందు కూడా నేను కొన్ని పోస్టర్స్ జనరేట్ చేసుకున్నాను ఇన్స్టాగ్రామ్ లో. సో వాటిని కాన్వర్జేషన్స్ గా రాసి, అంటే అందరూ ఇది చూడగానే అనంత పద్మనాభ స్వామి అనగానే ఇది భక్తి పుస్తకం అని అనుకుంటారేమో. ఇది భక్తి పుస్తకం కాదు, బేసికల్ గా అంటే రిలేటెడ్ టు గాడ్, కానీ భక్తి వేలో వెళ్ళదు ఇది, దీనికి వేరే పాత ఉంది. కాకపోతే స్పిరిచువల్ థింకింగ్ దాంట్లో కూడా మెర్జ్ అవుతుంది స్టోరీ, బట్ స్టిల్ భక్తి రస ఫోకస్ అంతా దీని మీద ఉంటుంది. అందుకనే మీకు ట్రైలర్ స్టార్టింగ్ లో ఒక డిస్క్లైమర్ వేస్తాను, అనంత పద్మనాభ స్వామి అనగానే అందరికి టెంపుల్ దేవుడు గుర్తురాడు, ఆ కింద నేలమాలికలు గుర్తొస్తాయి అని. సో ఆ పాయింట్ మీదే వెళ్తుంది కథ అంతా. అందుకనే దాన్ని అది అటుపక్కకి వెళ్ళిపోకుండా. కాకపోతే వన్ థింగ్ ఇస్,
ఇది అమ్మో చాలా పెద్ద పెద్ద పుస్తకాలు చదివిన వాళ్ళే చదవగలరా, ఇంత తెలుగు నాకు రాదా అని టైటిల్ చూస్తే నాకు అర్థం కాదు. ఇలాంటివి ఏమీ పెట్టుకోకుండా టైటిల్ అర్థం పేజ్ ఓపెన్ చేయగానే, బుక్ ఓపెన్ చేయగానే ఫస్ట్ పేజ్లోనే పెట్టాను. అందుకనే 18 ఇయర్స్ నుంచి 80 వరకు ఎవరైనా చదవచ్చు బుక్. ఓన్లీ థింగ్ రిక్వైర్మెంట్ ఏంటంటే తెలుగు చదవడం వస్తే చాలు, జస్ట్ బేసిక్ తెలుగు వస్తే చాలు. ఈ కథ ద్వారా మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? వై షుడ్ ఐ బై 275 రూపీస్ ఆర్ 200 రూపీస్ బుక్ నేను ఎందుకు కొనాలి? 250 రూపీస్ బుక్ నేను ఎందుకు కొనాలి? సో బేసికల్గా ఇప్పుడు మీరు ట్రైలర్ చూసినా, కవర్ పేజ్ చూసినా మీకు పైకి ఇదంతా ఒక పెద్ద జర్నీ, మిస్టీరియస్ అడ్వెంచర్ థ్రిల్లర్ లా కనిపించిన, అండర్లైన్ గా చెప్పాలంటే టు ద కోర్ ఇట్స్ ఎ లవ్ స్టోరీ అబౌట్ ఇండియాలో ఉన్న ఆర్ట్స్, ఇండియాలో ఉన్న కల్చర్ గురించి, ఆర్టిస్ట్ గురించి, వాళ్ళ మీద నాకున్న గౌరవం గురించి. అదొక లవ్ స్టోరీ అంతే. అది సో యుల్ నో, మీరు 250 రూపీస్ పెట్టి కొన్న తర్వాత ఐ హోప్ యుల్ నాట్ రిగ్రెట్. నేనైతే రిగ్రెట్ అవ్వట్లేదు. ఐ ఫీల్ హ్యాపీ. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ప్రవర్ ఫర్ గెటింగ్ దిస్ బుక్ అవుట్ బేసికల్గా. బికాస్ మీకు తెలియకపోవచ్చు, దర్ క్వశ్చన్స్ ఐ గెట్ ఇన్ మై డిఎమ్స్, వాటి గురించి నేను చెప్తున్నా. ఆన్ దట్ పర్స్పెక్టివ్ నేను చెప్తున్నాను. యూ ఒక మంచి పుస్తకాన్ని బయటికి తీసుకొచ్చారు. యాక్చువల్లీ నేను ఫస్ట్ థ్యాంక్స్ నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా చెప్పాలి. మా సిస్టర్ మహేష్, అనురాధ మేడం, కిషోర్, నరేష్ అన్న, ఇంకా శివ, డిజైనర్స్, సో వీళ్ళందరూ. అండ్ ఆల్సో బుక్ రిలీజ్ మా పబ్లిషర్ సత్యబాబు గారు, ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు. అండ్ ఇంకొకటి పబ్లిషర్ గురించి చెప్పాల్సింది, నేను ఒక విషయం మర్చిపోయాను. యాక్చువల్లీ బుక్ అంతా అయిపోయింది, నేను కవర్ పేజ్ మంచిగా డిజైన్ చేసుకున్నా. నాకు ఇనీషియల్లీ దానిపైన అంతా ఎంబోస్డ్గా వస్తే బాగుంటుంది కదా, ఇంత డిజైన్ చేసాం, ఒక రీడర్ కానీ ఎవరైనా బుక్ కొనుక్కొని పట్టుకోగానే ఆ ఫీల్ తెలిస్తే బాగుంటుందని ఉంది. కానీ మళ్ళీ పబ్లిషర్కి బర్డెన్ అవుతుందేమో అని నేను అడగలేదు. బట్ ఒకసారి కవర్ పేజ్ చూపించిన తర్వాత సత్యబాబు గారు పబ్లిషరే వచ్చి దానిపైన ఫినిషింగ్ అంతా కొంచెం షైన్ వచ్చేలాగా చేద్దాము అంటే నేను షాక్ అయ్యాను యాక్చువల్లీ ఫస్ట్. అది ఆయనకి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా పెట్టుబడి పెట్టేది ఆయన. సో లేదండి మనం అలాగే వెళ్దాం, సేల్ అవుతాయి అని చెప్పి ఆయనే నన్ను పుష్ చేశారు బేసికల్గా. పర్లేదు వేద్దాం, ఏం కాదు, నష్టం ఏం కాదు, 1-2 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది ప్రతి దాని మీద, బట్ వేద్దాం అన్నారు. ఇప్పుడు ఎక్కడ పెట్టినా ఆ స్నేక్స్ పైన ఉన్న షైన్ కానీ, టైటిల్ మీద ఉన్న షైన్ కానీ అది కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. అది నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. సో ఆ పబ్లిషర్కి కూడా దానికి చాలా థ్యాంక్స్ చెప్పాలి నేను. సో మళ్ళీ చెప్తున్నట్టున్నా, బట్ స్టిల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ యువర్ టీమ్ అండ్ ఫర్ యూ బేసికల్గా. నువ్వు లేకపోతే ఎంతమంది ఉండరు, నేను కూడా ఉంది, ఇక్కడ మనం ఇక్కడ ఉంటాం. సో ఐ గెస్ వీ కేమ్ టు అన్ ఎండ్ అఫీషియల్లీ ఫర్ దిస్. మనం ఈ పుస్తకాన్ని గురించి పూర్తిగా ఇంకోసారి ఎప్పుడైనా మాట్లాడుకుందాం. స్పాయిలర్స్ మనం సపరేట్గా ఎప్పుడైనా ట్రై చేద్దాం. బట్ సిన్స్ దిస్ ఈజ్ ఓన్లీ అన్ ఇంట్రడక్షన్ అండ్ మేల్తలుపుల యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే, మేల్తలుపులోనే టైటిల్లోనే ఉంటుంది. మేల్తలుపులు అనేది 2 పదాలు, అంటే 2 అర్థాలుగా తీసుకుంటున్నారు. ఒకటి ఏంటంటే మేల్తలుపులు అనేది ఏంటంటే మంచి ఆలోచనలు, మేలు తలుపులు, తలుపులు అనేది ఆలోచనలు. సో మంచి ఆలోచనలు ఒకటి. ఇంకొక అర్థంలో ఏంటంటే శుభాకాంక్షలు అని ఇంకో అర్థం కూడా వస్తుంది. సో శుభాకాంక్షలు, పుస్తకం వచ్చినందుకు, ఇంత మంచి ఆలోచనలు వచ్చినందుకు కూడా శుభాకాంక్షలు. సో ఈ రకంగా మేలు తలుపులు అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం టైటిల్ మీనింగ్. అండ్ ఆల్సో మీ మేలు తలుపులు మంచి ఆలోచనకి నాతో శ్రీకారం చుట్టినందుకు మరీ ధన్యవాదాలు. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో అది ఈసారి మన దగ్గర ఉన్న రచయితతో ఒక ముఖాముఖి లాంటిది. సో మరో రచయితతో మరోసారి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటా ఉండండి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ బుక్ అమెజాన్ లింక్ మీకు బయోలో ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆర్ యూ కెన్ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, తెలుగు కలెక్టివ్లో ఫాలో అయినా మీకు అక్కడ డిస్క్రిప్షన్లో దొరుకుతూ ఉంది. సో బై దట్ బుక్, రీడ్ అబౌట్ ఇట్ అండ్ షేర్ యువర్ రివ్యూస్ ఆన్ ఆల్ అవైలబుల్ ప్లాట్ఫామ్స్. అండ్ మర్చిపోకుండా కుదిరితే అందరూ అమెజాన్లో రివ్యూస్ ఇవ్వండి. అది బుక్కి చాలా హెల్ప్ అవుతుంది, పబ్లిషర్కి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.